హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలత నాశ్రో బ్లాగ్స్ 2030. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అందరికీ కూడాను వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ ముగ్గు వచ్చేసి నేను పండుగ రోజు, వినాయక చవితి రోజు వేసిన ముగ్గు. వర్షం అయితే పడుతుంది. ఎంతసేపు ముగ్గు ఉంటుందో తెలీదు, కానీ మనం పండుగ రోజు కదా, ముగ్గు వేసుకోకుండా ఉండలేం కదా. అందుచేత ఇంకా ముగ్గు అయితే వేసేసాను. ఇంకెక్కడ చెట్లు, గులాబీ చెట్టుకైతే గులాబీ పూలు అయితే చాలా వచ్చాయి. ఇవి వచ్చి ఒక 4-5 డేస్ అవుతుందిలేండి. ఇంక ఇవాళైతే కోద్దాము, దేవుడికి కోద్దామని ఒకసారి చూస్తున్నాను. లోపలికి వెళ్ళే ముందు ఇంకా బయట అయితే చేసేసి ఇంకా లోపలికి అయితే వచ్చాను. ఇక లోపల కూడా పని అంతా అయిపోయింది. కసువులు బండలు ఉడ్చేసాను, అంట్లు అయిపోయినాయి, అన్నీ అయితే వాష్ చేసేసాను. అంట్లు కూడా ఇక్కడ ముందు రోజు అయితే గారెలకి అయితే నానపోసాను. ఇంకా ఆ పప్పు అయితే కడిగేసి మిక్సీ అయితే పడుతున్నాను. పిండి అయితే మిక్సీ పట్టేసాను. ఇక ఇక్కడ వచ్చేసి పప్పు అయితే కడిగేసి మిక్సీ వేసేసి ఇంకా స్నానం అయితే చేసేసి వచ్చాను. స్నానం చేసి వచ్చేసి ఇంకా పీట అయితే మా ఇంట్లో ఇది టేకది పీట ఉంటే దాన్ని అయితే వాష్ చేసేసి ఇట్లా పసుపు రాసి బొట్లు అయితే పెట్టుకుంటున్నాను. వినాయకుడిని పెడదామని, వినాయకుడి విగ్రహం అయితే ఈ పీట మీద పెడదామని పీటనైతే పూజించుకుంటున్నాను. పీట అంతా కూడాను పసుపు రాసి బొట్లు అయితే పెట్టేస్తున్నాను. ఇంకా ఇక్కడ పులిహోర కోసం రైస్ అయితే పెట్టేశాను. రైస్ అయితే ఉడికిపోతుంది పులిహోర కోసం. ఇంక ఇక్కడ పొంగల్ కోసం పాలైతే పొంగించాను. పాలైతే పొంగాయి, బియ్యం వేసేసుకుంటున్నాను. నేను వచ్చేసి ప్రసాదాలు అయితే పులిహోరను, పొంగలి, గారెలు అయితే చేస్తున్నాను. ఇంకా పానకం అయితే చేస్తున్నాను. ఇంక ఇక్కడ పాలైతే పొంగాయి, ఇంకా బియ్యం వేసేసి గారెలు అయితే వేస్తున్నాను. ఇంకో స్టవ్ మీద అయితే గారెలు వేస్తున్నాను. పూజ అయితే పెందలాడి చేసుకోవడం కోసం చేసుకోవాలని ఇట్లా ప్రసాదాలు అయితే స్పీడ్గా అయితే చేసేస్తున్నాను. బెల్లం అయితే నలగొట్టేసి పక్కన అయితే పెట్టేసుకున్నాను. అక్కడ ప్లేట్లో పెట్టేసాను, చూస్తున్నారు కదా, అక్కడ ప్లేట్లో అయితే పెట్టేశాను నలగొట్టేసి ముందుగానే. ఇంక ఇక్కడ గారెలు అయితే వేస్తున్నాను. ఆకైతే అందుబాటులో లేదు. ఇంక అందుకోసం కర్చీఫ్ మీద అయితే గారెలు వేస్తున్నాను. కవర్ మీద కూడా వేసుకోవచ్చు. కవర్ మీద వేస్తే నాకు అంత ఇష్టం ఉండదు. అందుకోసం ఇట్లా కర్చీఫ్ మీద అయితే వేసుకుంటాను గారెలు. ఇంకా పొంగల్ అయితే రైస్ అయితే ఉడికిపోయింది. బెల్లం అయితే వేసుకుంటున్నాను. బెల్లం ముందుగానే నలగొట్టుకొని పెట్టుకొని ఇంకా బెల్లం అయితే వేస్తున్నాను. చక్కెర పొంగలి, బెల్లం పొంగలి చేసుకుంటారు కదండి. మీరెలా ఏ పొంగల్ చేసుకుంటారు చెప్పండి, కామెంట్ చేయండి. చక్కెర పొంగలి కన్నా కూడాను మేము బెల్లం పొంగల్ అయితే కొంచెం ఇష్టంగా తింటారు పిల్లలు, మేము ఇష్టంగా తింటాము. ఇంకా అందుకోసం ఎక్కువగా బెల్లం పొంగల్ అయితే చేస్తాను. బెల్లం పొంగల్ హెల్త్కి కూడా మంచిది కదా, అందుకోసం బెల్లంతో అయితే చేస్తాను. గారెలు అయితే వేసేస్తున్నాను. ఇంకా కొంచెం గారెపిండి అయితే ఉంది, ఇంకా అది కూడా వేసేస్తున్నాను. కొంచెం కూడా ఎందుకని ఇంకా ఆ పిండి కొంచెం కూడా వేసేస్తున్నాను. ఈ హాట్ బాక్స్ నిండా అయితే గారెలు అయితే ఇంకా వేసేసాను. అంటే ఇంటి పక్కన ఆంటీకి ప్రసాదం ఇద్దామని, అది మళ్ళీను స్కూల్లో వాచ్మెన్ ఉంటాడు కదా, వాచ్మెన్ అంకుల్కి కూడా ప్రసాదం ఇద్దాము అని చెప్పి ఇంకా కొంచెం ఎక్కువే అయితే చేస్తున్నాను. ఇంట్లో ఏమన్నా స్పెషల్స్ ఏమన్నా చేసుకున్నా, ఇలా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు ప్రసాదాలు చేసుకుంటాం కదా, అలా చేసుకున్న వాచ్మెన్ అంకుల్కి అయితే ఇస్తాను. పాపం చాలా పెద్ద వయసు ఆయన, చాలా మంచి ఆయన. ఇంకా డైలీ రావాలి కదండి వాళ్ళు వాచ్మెన్స్,
ఎండ అయినా వానైనా ఇంకా డైలీ రావాల్సిందే కదా వాళ్ళు. ఇంకా అలా డైలీ వస్తారు, బాగా పలకరిస్తారనమాట. అంటే మేము ఇటు సైడ్ ఈ కాలనీకి రీసెంట్గా వచ్చామన్నమాట. 9 మంత్స్ 8-9 మంత్స్ అవుతుంది మేము ఇటు వచ్చి. అంటే ఓన్గా సొంతంగా ఇల్లు కొనుక్కొని ఇటు ఈ కాలనీకి వచ్చామన్నమాట. మేము యాక్చువల్గా ఉండేది బస్ స్టాండింగ్ దగ్గర ఉంటాము. చిలకలూరిపేట మాది. బస్ స్టాండింగ్ దగ్గర ఉంటాము. మా అత్తయ్యోళ్ళు, మేము, మా బావోళ్ళు మేమందరం కలిసి ఉంటాము మా ఓన్ హౌస్లో. ఇంకా ఇక్కడ మేము వచ్చేసి మేము సొంతంగా హౌస్ అయితే కొనుక్కున్నాము. సొంతంగా హౌస్ అయితే కొనుక్కొని ఇటు సైడు ఈ కాలనీకి వెళ్ళి వచ్చాము. ఇంక ఇక్కడ పులిహోర అయితే కలుపుతున్నాను. నిమ్మకాయలన్నీ కూడాను రసం అయితే తీసాను. నిమ్మకాయలు రసం తీసేది లేదు, అది కనిపించట్లేదు. ఇంకా అందుకోసం ఇంకా చేత్తోనే పిండేసాను. ఇంకా దాన్ని వెతుక్కుంటూ కూర్చుంటే లేట్ అయిపోతుందని ఇంకా చేత్తోనే పిండేసి ఇంకా తాలింపు అయితే వేస్తున్నాను. పులిహోర అయితే నిమ్మకాయ రసం అయితే అట్లా వడకట్టే దాంట్లో వేసేసి వడపోసి ఇంకా రైస్ అయితే కలిపేసి ఇంక ఇక్కడ ఆయిల్లో మిర్చి ఇంకా పల్లీలు అన్నీ వేసేసి ఈ పులిహోరలో అయితే మిక్స్ చేసుకుంటాను. నాకు వచ్చేసి చింతపండుతో చేస్తారు కదండి, చింతపండు పులిహోర. నాకు అదైతే రాదు. నాకు లెమన్ రైస్, ఈ పులిహోర వచ్చు. ఇంకా ఇదే చేసుకుంటాను. నేను వచ్చేసి ఇంక ఇంతమటికి ప్రసాదాలు అయితే చేస్తున్నాను. ఇంకా మా హస్బెండ్ వచ్చేసి మార్కెట్కి అయితే వెళ్ళారు. అక్కడ వచ్చేసి కుడుములు, పూర్ణాలు, ఉండ్రాలు అయితే అమ్ముతున్నారంట. ఇంకా ఎట్లానో నాకు చేయటం రాదు కదా అని ఇంకా అంతవాటికైతే తీసుకురమ్మన్నాను. తను కూడా తీసుకొస్తానన్నాడు. ప్రసాదాలు అయితే చేయటం అయిపోయాక ఇంకా శారీ అయితే కట్టుకొని ఇంకా పూజ అయితే చేసుకోవాలి. నాకు శారీ మీద పనులైతే నాకు శారీ మీద చేయడానికి అవ్వదు. ఇంకా అందుకోసం ప్రసాదాలు అవి చేయాలి కదా, పని అయిపోయేంత వరకు డ్రెస్ వేసుకుందామని డ్రెస్ అయితే వేసుకున్నాను. చెట్టుకి పూలు అయితే ఉన్నాయి, దేవుడికి అయితే పెట్టాలని చెప్పాను కదా, ఇంకా అవి అయితే కోస్తున్నాను. ఇంకా ఆ పూలు వాటికి బుద్ధుడి దగ్గర అందంగా ఉన్నాయని ఇంకా అవి వాటికి ఉంచాను. ఈ వ్లాగ్ అయితే ఇంతే ఫ్రెండ్స్. మళ్ళీ పూజ వ్లాగ్తో అయితే మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.